ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియని వ్యతిరేకిస్తూ ఆంధ్ర రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అయితే గుంటూరు జిల్లా తాడికొండ మండలం నెడముక్కల గ్రామంలో 165 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. అయితే గతంలో ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ నిరసన దీక్షలు సాగుతున్నాయి. అయితే ప్రధానంగా వీళ్ళు కొన్ని డిమాండ్లు చేస్తున్నారు. ఏదైతే వారి డిమాండ్లు ఉన్నాయో వారి డిమాండ్లన్నీ కూడా ఎవరైతే నిరసన దీక్ష కొనసాగిస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వర గారు ఉన్నారు. వారితో మాట్లాడి వారు తెలుసుకుని మరిన్ని విషయాలు చేస్తున్నాం. కోటేశ్వర గారు నమస్తే. ఎన్ని రోజుల నుంచి మీరు నిరసన దీక్ష చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అసలు నిరసన దీక్ష? 166 రోజుల నుంచి ఈ రిలే నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది. అయితే ఫస్ట్ పూలింగ్లో 11 సంవత్సరాలు అయిపోయింది. మనం చూసాం గతంలో 2014 ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడ రాయిదన్నారు సీఎం గారు. సరే యూనివర్సిటీ కాడ అన్నారు. మళ్ళీ తర్వాత కృష్ణా జిల్లా ఎన్టీఆర్ పుట్టిన జిల్లా నూజివీడులో రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగానే ప్రమాణం చేశారు. చేసిన తర్వాత ఏం జరిగింది? అందరు ఇలా 5 లక్షలకి 6 లక్షలకి తుళ్ళూరు ప్రాంతం అంతా పొలాలు కొనుక్కొని మళ్ళీ తుళ్ళూరు రాజధాని అని చెప్పి ప్రకటించుకొని ఆయన వాస్తవం కొంతమంది రిలేషన్ చేసి సరే ఆ తర్వాత ఏం జరిగింది? 2015లో పూలింగ్ అని మళ్ళీ రేట్లు రానికుండా పూలింగ్ అని చెప్పి ఆపేశారు. వాళ్ళకి రేట్లు పెరుగుతాయేమో అని భయం. రేట్లు పెరగకుండా ఆపేసి పూలింగ్ అని తీసుకున్నారు. ఆ పూలింగ్ తీసుకుని ఏం చేశారు? ఎకరానికి 25 సెంటు కూడా ఎకరం కవులు, ఎకరానికి 30,000 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి రైతులు రాకపోయినా ఈ కొనుక్కున్న వాళ్ళందరూ 20 సెంటు రిజిస్టర్ చేసుకొని ఫలానా గ్రామంలో ఇవాళ ఒక 10 మంది ఇచ్చారు, రేపు 20 మంది ఇచ్చారు, ఆ గ్రామంలో 50 మంది ఇచ్చారు, ఈ గ్రామంలో 100 మంది ఇచ్చారని చెప్పి ఒక పుకార్లా లేపేసి తీసేసుకున్నారు. అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు కాబట్టి ఇచ్చారు. అయితే ఆ తర్వాత 2015లో ఈ చుట్టుపక్కల మళ్ళీ అక్కడ రైడ్ చేసుకోవడానికి చుట్టుపక్కలంతా ప్లాట్లు పడేశారు. 2 సార్లు విధ్వంసం చేశారు. తర్వాత 2015 అట్ట అయిపోయినా 2016లో నోట్లు రద్దు వచ్చినాయి. అసలే కొత్త రాజధాని, కొత్త రియల్ ఎస్టేట్, ఎందరో చాలా ఇబ్బందులు పడిపోయారు. అది అయిపోయింది. 2017 వచ్చినప్పటికి దానికి మళ్ళీ మోడీ గారు నోట్ల రద్దుని తిప్పికొట్టడానికి అర్థం కాక జిఎస్టీ బిల్లు పెట్టారు. సరే అది మళ్ళీ 7 ఇబ్బందులు ఎప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ 2018లో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టి చిన్న బాబు పెద్ద సూట్ కేసులు బాబులు వీళ్ళు అని చెప్పి తిట్టాడు. తిడతాం వల్ల అప్పుడేం జరిగిందంటే ఇంకా ఈయన మద్దతు తీయడు, ఈ పార్టీ ఓడిపోయిద్ది కాబట్టి మనం ఈడ కొనకూడదని చెప్పి మళ్ళీ తగ్గిపోయినాయి రేట్లు. సరే అట్ట అయిపోగా 2019లో జగన్ గారు వచ్చారు. ఆయన ఏమన్నాడు? 2014లో గెలిచి పూలింగ్ అనేది చేసేటప్పుడు కనీసం 30,000 ఎకరాలు కావాలి, నాకు ఇష్టమే రాజధాని అన్నాడు. అన్నప్పుడు రైతులందరూ కూడా నమ్మిచ్చిన దానికి ఈయన చేశాడు 3 రాజధానులు అన్నాడు. సరే ఆ 2019లో 3 రాజధానులు అనటం వల్ల మళ్ళీ పూర్తిగా ఆగిపోయి నానా ఇబ్బందులు పడ్డారు. పాపం రైతు కుదేలైపోయారు. రైతు కూలీలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ నేను కళ్ళతో చూసా, ఏంటి ఇలా ఇంత దారుణం, ఎందుకు ఇలా చేస్తామన్నారని. సరే మనకు ఒక ఆలోచన వచ్చింది, ఏదో పార్టీ శుద్ధం స్థాపిస్తే మనం ప్రశ్నించాలి. ఈ పార్టీలో ఈ పార్టీలో వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి ఎవరు మాట్లాడతారు, వాళ్ళు పదాలు పోతాయని చెప్పని నేను ఆలోచన చేశాను. 20లో ఫస్ట్ కరోనా వచ్చింది, 21లో సెకండ్ కరోనా వచ్చింది. అన్నీ కష్టాలే. ఇక్కడ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ అనేక మార్లు కష్టాలు పడతా ఉన్నారు. అందుకని మనం ఆంధ్ర రాష్ట్ర సమితిని ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని మనం ప్రశ్నించాలంటే ఒక ఆయుధం కావాలని చెప్పి నేను అప్పుడు నిర్ణయం తీసుకొని పార్టీ చేయటం జరిగింది. తర్వాత మళ్ళీ ఈయన గెలిచాడు, ఎట్టో ధర్నా చేసుకొని ఏదో పొత్తులు పెట్టుకొని గెలిచారు. వీళ్ళ స్వార్థానికి గెలిచి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా డెవలప్మెంట్ చేయకుండా, గెలవని రేట్లు రాగానే మళ్ళీ ప్లాట్లు పడేసి ఎల్పీ నెంబర్ రానియకుండా ఇన్నర్ రింగ్ రోడ్ అని అవుటర్ రింగ్ రోడ్ అని సర్వే నెంబర్లో సర్వే నెంబర్లో ఎన్ని సెంట్లు పోతుంది, ఏ రైతుది ఎన్ని సెంట్లు పోతుందని కూడా స్పష్టంగా ఇచ్చేశారు. మళ్ళీ రేట్లు తగ్గంగానే ఇవన్నీ మళ్ళీ బ్లాక్ లిస్ట్లో పెట్టారు, మళ్ళీ కనపడకుండా. అంటే వాళ్ళ స్వార్థం, రియల్ ఎస్టేట్ స్వార్థం తప్పితే రెండోది అంటలా. వెంటనే సెకండ్ పూలింగ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసేయగానే మళ్ళీ ఇక్కడ అడిగేవాళ్ళు 5 కోట్లు 6 కోట్లు అన్న భూమి అడిగేది లేదు. వాళ్ళు అనేది ఏంటంటే ఈ ఒక్కసాటే రేట్లు వస్తే వీళ్ళు బాగుపడితే అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వీళ్ళు మనకు ఓట్లు వేయరని వాళ్ళు అనుకుంటున్నారు. అదే జరిగితే మరి జగన్ గారు 3 రాజధానులు మరి రెండోసారి మళ్ళీ ఆయన గెలవాలిగా మరి ఎందుకే ఇలా 151 సీట్లు 11 సీట్లుగా వచ్చినాయి కదా. ఇది ఒకసారి డెవలప్మెంట్ అయితే ఈ డెవలప్మెంట్ అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కూడా అంతటా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎప్పుడు మనం అలా ఆలోచించకూడదు. డెవలప్మెంట్ అయ్యాక డెవలప్మెంట్ చేయాలి, మిగతా సైట్లు కూడా అక్కడ అయ్యే డెవలప్మెంట్ అక్కడ కూడా చేయాలి. రాజధాని అందుకని ఆపకూడదు కదా. వీళ్ళు ఆపుతూ ఉన్నారు. సెకండ్ పూలింగ్ అని మళ్ళీ ఏదో ఇంకో 45,000 ఎకరాలు తీసుకుందామని అప్పుడు కొన్ని గ్రామాలు ప్రకటించి ఆపారు. ఏది ఏమైనా సరే నేను అప్పుడు వెంటనే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడల్లా నేను ప్రెస్ మీట్ చెప్పా అయినా వాళ్ళు వినలా. తర్వాత నేను జూన్ 30వ తారీఖు ఈ రిలే నిరసన దీక్ష ఇక మనం పెట్టాలి, ఇక మనం అడగకపోతే ఇది ఇలాగే కొనసాగిద్ది, ఇక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారు, ఎందుకంటే ప్రభుత్వాలు మారవచ్చు, ఇంకా లేట్ అవ్వచ్చు, ఇక్కడ రైతు కూలీలు కూడా అన్యాయం అయిపోతారు, పనులు లేక ఎక్కడికి వెళ్ళలేరు, ఈ మొత్తం ఈ ప్రాంతం తొలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది కొండోళ్ళు అని. ఇంక అప్పుడు నేను ఈ రిలే నిరసన దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ 166 రోజులైనా కూడా అదే విధంగా కొనసాగిస్తున్నాం. కావాలని కొంతమంది ఇదే దుష్ప్రచారాలు, ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళు చేపిస్తున్నారు,
నాకు వెనక ఎవరు అదృశ్య శక్తులు ఉన్నాయి, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, లేదా రాజకీయ పార్టీలే కావచ్చు, కావాలని మీతో ఈ నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాయి, ల్యాండ్ పూలింగ్ని వ్యతిరేకిస్తున్నారు, రాజధానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అనేవి విమర్శలు ఉన్నాయి. దీని మీద మీరు ఆలోచన. రాజధానికి వ్యతిరేకం అయితే అసలు పూలింగ్ పొలం ఇవ్వదని చెబుతాను కదా. నేను రాజధానికి పూర్తిగా అనుకోను. నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ ఇబ్బందులు పడకుండా డెవలప్మెంట్ అవ్వాలనే కోరుకుంటున్నా. మొన్న వచ్చారు ఆడ మళ్ళీ సెకండ్ పూలింగ్ అనౌన్స్ చేసుకున్నారు. ఇచ్చి ఏమైంది, వారం రోజులు మంత్రి గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ తిరిగినా కానీ వాళ్ళు 4 ఎకరాలు ఇచ్చారని ఒకరు చెప్తున్నారు, ఇంకొక వారం తిరిగితే వాళ్ళు 2 ఎకరాలు ఇచ్చారని చెప్తున్నారు. ఈ విధంగా 1000 సంవత్సరాలు ఉండా ఈ పూలింగ్ ఇయర్ డెవలప్మెంట్ అవ్వదు. నేను అందుకనే ప్రధానమైన డిమాండు, రీజనబుల్ అయిన డిమాండు, ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజం ఇవ్వండి, రైతు కూలీలకి నెలకు 10,000 ఇవ్వండి. వెంటనే మీరు ఎన్ని ఎకరాలు ప్రకటించుకున్నా కూడా ఒక్కరోజు సింగిల్ డేలో ఇచ్చేస్తారు. అప్పుడు సీఎం గారు ఏంటంటే ప్రపంచ మేధావి అన్నాడు. నిజంగా ప్రపంచ గిన్నిస్ బుక్లు ఎక్కుతారండి. డబ్బులు ఇవ్వకుండా అవతల అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇవ్వరు. డబ్బులు ఇస్తే ఆ క్రేజ్ మీకే దక్కిద్ది. నేనేదో చిన్న నాయకుడిని నాకు వచ్చిదాం పేరని ఆలోచించవద్దు. పొలం ఎలా తీసుకోవాలి అంటే ఎకరానికి ₹1,00,00,000 ఇస్తే అందరూ, ఎందుకంటే ఈ 11-12 సంవత్సరాలు పడ్డ ఇబ్బందుల కోసం భయభ్రాంతులకు గురైపోయారు ప్రజలు కానీ రైతులు అందరూ కూడా. అందుకని ఈ విధంగా ఇచ్చినట్టయితే రేపు నెక్స్ట్ గెలవనే భయం ఉండదు. ఎవరు వచ్చినా రాకపోయినా ఆమోద ముద్ర వేయించి ఎకరానికి ₹1,00,00,000 ప్రకటిస్తే రైతు కూలీలు 10,000 ఇస్తామంటే స్వచ్ఛందంగా సింగిల్ డేలో ఒక్క రోజులో వచ్చి మీరు ఎన్ని ఎకరాలు ఎన్ని ఊళ్ళు ప్రకటించుకుంటే ఒకే రోజులో అధికారులు అడిగితే అసలు వచ్చి చేతులు పెట్టిపోతారు. మీకు ఇక్కడ తాడికొండలో పొన్నికలు కావచ్చు, నిడుముక్కలు మీరున్న ప్రాంతం కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు ప్రకటించారు ల్యాండ్ పోలింగ్? ఇవన్నీ ఏప్రిల్ 14 మొన్న 2025లో ఏప్రిల్ 14వ తారీఖు ప్రకటించారు. దాదాపు తాడికొండ మండలం ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ప్రకటించిన 7 ఊళ్ళు ఇవన్నీ కూడా ప్రకటించారు. అయితే ఇంకా అక్కడి నుంచి నేను కూడా ఏప్రిల్ 14 మన 2025 నుంచి నేను కూడా అదే తరహాలో ప్రెస్ మీట్ పెట్టుకుంటా. ఆ నెల 18 నుంచి ఇంకా నేను ఇదామేదని కొనసాగించుకొచ్చా. ఏప్రిల్, మే నెల, జూన్ చూసాను. జూన్ 30వ తారీఖు స్టార్ట్ చేశాను రిలే దీక్ష. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? అంటే ఈ భూములు ఇవ్వాలి అంటే ఈ డిమాండ్లు అనేవి ఉంటాయి కదా, ఆ డిమాండ్లు ఏం చేస్తారు? ప్రధాన డిమాండ్లు ఈ భూములు ఇవ్వాలంటే ఎకరానికి ₹1,00,00,000 ఇవ్వాలి, 1,250 గజం రైతుకి ఇవ్వాలి, రైతు దగ్గర పనిచేసే కూలీలకి కార్మికులకు వాళ్ళకి మాత్రం నెలకు ₹10,000 ఇవ్వాలి. ప్రధాన డిమాండ్ నేను ఇవే కోరుకుంటున్నా. ఇది పెద్ద డిమాండ్ కాదు, పెద్ద కోరికలేం కాదు, చాలా చిన్న సాధారణమైన డిమాండ్. ఎందుకంటే రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి, వాళ్ళ ఇబ్బందులు చూసి నేను మనసు చలించి నేను ఈ యొక్క రిలే నిరసన దీక్ష కొనసాగేయటం జరుగుతూ ఉంది. 166 రోజుల నుంచి నేను ఈ టెంట్ కింద ఉండి ఈ విధంగా చేస్తున్నానంటే ఎంత పట్టుదలగా, వాళ్ళ కష్టం వాళ్ళ బాధలు చూడలేక చేస్తున్నానని చెప్పేది సీఎం గారికి అర్థమయ్యే ఉంటుంది. దాదాపుగా మంత్రి నారాయణ కావచ్చు, ఎంపీ కేంద్ర మంత్రి ఉన్న పెమ్మసాని కావచ్చు, 3 మెన్ కమిటీ తిరుగుతుంది ఇక్కడ, శ్రావణ్ కుమార్ కావచ్చు, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే, వీళ్ళంతా కూడా పూర్తి అనుకూలంగా ఉన్నారు. రైతులంతా స్వచ్ఛందంగా భూములు ఇచ్చేస్తారు సెకండ్ పూలింగ్ కూడా అని చెప్తున్నారు. మీరేమో ఈ డిమాండ్స్ ఉన్నాయి అంటున్నారు. దీన్ని ఏది వాస్తవం? నేను చెప్పానని నేను చెప్పిందే కరెక్ట్ అని అనుకోను. వాస్తవంగా 100కి 100% రైతులు డబ్బులు ఇవ్వకుండా ఎకరం భూమి కూడా ఇవ్వరు. వాళ్ళ పార్టీలు ఏదో కావాలని వాళ్ళ పక్కన ఉన్న నాయకులు ఏదో అప్పుడెప్పుడో పూర్వంలో 10 లక్షలు 5 లక్షలు కొనుక్కున్న వాళ్ళు ఉంటే 2-3 ఎకరాలు ఇవ్వటమే కానీ రైతులు మాత్రం ఇవ్వటానికి సిద్ధంగా లేరు. వాళ్ళు డబ్బులు ప్రకటించకుండా భూములు అనేది తీసుకోలేరు ఎవరు రైతులు, అంతే. ఇది గ్యారంటీ, నేను గ్యారంటీ చెప్తాను అన్నమాట. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఇంకా 100 సంవత్సరాలు కూడా జరిగే పని కాదు. ఖచ్చితంగా ఎకరానికి ₹1,00,00,000, 1,250 గజం, కూలీలు 10,000 ప్రకటించండి. చెప్పాం కదా, మీరు ఆ అనౌన్స్ చేసిన గంటలో అధికారులు పంపిన గ్రామాల్లోకి ఏ విధంగా ఆఫీసుల కాడికి వచ్చి వాళ్ళు పత్రాలు తీసుకొని పత్రాలు ఇచ్చేసి వాళ్ళు ఇచ్చే చెక్కులో ఏ బాండ్లు తీసుకుని వెళ్ళిపోతే చూడండి. ముందు భూములు ఇచ్చిన తొలి విడతలో భూములు ఇచ్చినటువంటి రైతులు 29 గ్రామాల్లో ఉన్న రైతులు కూడా మా భూములు డెవలప్ చేసి ఇప్పటికి మా ఫ్లాట్లు ఎక్కడ ఉండేది తెలియదని చెప్పి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఓపెన్గా చెప్తున్నారు. మన ముఖ్యమంత్రి సమావేశంలో కూడా అలాగే చెప్పారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం అన్ని గ్రామాల వాళ్ళు అనుకూలంగా ఉన్నారని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. దీని మీద ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చెప్తా ఉన్నా, ఫస్ట్ పూలింగ్లో వాళ్ళు ఏదో మళ్ళీ అడ్డం తిరుగుతారని భయపడాల్సిన అవసరం లేదు. ఒక వెంచర్ వేస్తాం, వెంచర్లో ప్లాట్లు అయిపోతాయి. మళ్ళీ కొద్దిగా గొప్ప ఇవ్వాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నాయనుకున్నా రైతుకి, సెకండ్ వెంచర్ వేస్తేనే కదా మళ్ళీ అవి అమ్మేసి వాళ్ళకి వీళ్ళకి మొత్తం సర్దేది. ఆ పరిస్థితిలోనే ఉన్నారు సీఎం గారు, నాకైతే తెలుసు వాస్తవంగా. అంటే నేను తక్కువ చేసి మాట్లాడతల్లా. ఆ భూములు అప్పుడు అయిపోయింది ఏదో కథ. ఇప్పుడు ఏంది, ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ చేయాలనుకుంటే ఇవాళ కనీసం రైతులకు పర్మిషన్లు ఇస్తేనే రేట్లు పెరుగుతాయి, మళ్ళీ ఆ ప్రాంతంలో వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు తీసి చూడమనండి, మన కాజ టోల్గేట్ కాడి నుంచి హరిశ్చంద్రపురం దాకా ఇన్నర్ రింగ్ రోడ్డు తీస్తే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కన ఎకరం 100 కోట్లు, 150 కోట్లు కూడా పాట పెట్టుకుంటారు. అలా పెరిగితే ఇంకెవరు ఇక్కడ మాట వినరని ఆయన భయం. నేను అందుకనే చెప్తున్నా, సరే అయిందో ఏదో అయిందో, ఆయన ఫస్ట్ నుంచి కూడా పూలింగ్ అనే దాంట్లో వెళ్ళటానికి కారణం కూడా అయ్యే.
ఇప్పటికైనా తీసేసుకొని ఈ ప్రపంచ బ్యాంకులు ఏదో 4 బ్యాంకులు లోన్ పెట్టాను సరే, 10,000 ఎకరాలు 20,000 ఎకరాలు ఓ 50,000 కోట్లు తీసుకొని 50,000 ఎకరాలు ఒక్కసారి మళ్ళీ 2, 3, 4 అనకుండా సింగిల్ టైంలో ఒకేసారి ప్రకటించేసుకుంటే ఎకరానికి ₹1,50 1250 గజమ్మ మేము కూలీలు కూడా 10,000 ఇస్తాను అనమానండి. ఇక మామూలు క్యూలు కట్టేస్తారు. సింగిల్ డేలో ఆయన ప్రకటించుకున్న 50,000 ఎకరం ప్రకటించుకుంటారు, ఇంకా ఎక్కువ ప్రకటించుకుంటారు, మొత్తం ఇచ్చేస్తారు, అయిపోయింది. నవనగరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి భూమి తీసినాడు చెప్పారు. ఇవాళ మున్సిపాలిటీగా మిగిలిపోద్ది అని చెప్తున్నారు. అంటే భూములు ఇవ్వకపోతే మున్సిపాలిటీ అయిపోద్ది అనేది ఆయన చెప్తున్నది. నారాయణ 3వ విడత ల్యాండ్ పూలింగ్ కూడా ఉందని చెప్తున్నారు. అసలు దీన్ని ఎలా తీసుకోవచ్చు మన రైతుల నుంచి? మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే 10 ఎకరాలు ఇల్లు కట్టినా కూడా అందం సందం ఉండదు. ఒక 1/2 ఎకరంలో కట్టినా కూడా బ్రహ్మాండంగా ఉండదు. ఆ సింగపూర్ కట్టారంటే ఎన్ని ఎకరాలు ఉంది వాళ్ళకి? 8,000 ఎకరాలు ఉంది అక్కడ. ఎలా కట్టారు సింగపూర్? మరి మన భారతదేశంలో ఎన్ని ఎకరాలు ఉంది? ఇవన్నీ ఏదైనా చెప్పుకోవటానికే కానీ వాళ్ళ స్వార్థాలకి ఏదో భూములు తీసుకొని అమ్ముకోవటానికి తప్ప ఇవన్నీ వాస్తవం ఇది అంతే. ఎందుకంటే ఉండదు, కుండ బద్దలు కొట్టాడు చెప్తా, వాస్తవాలు చెప్తా, ఇది నిజమని. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా కూడా ఇక అయితే మాత్రం ఎవరు ఏ మంత్రి గారు వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ యొక్క ఎంపీ గారు వచ్చినా కూడా డబ్బులు ఇవ్వకుండా పొలం ఇవ్వరు. సీఎం గారే డైరెక్ట్గా ఆయన నోటితోటి ఒక్కసారి ప్రకటన చేయమానండి. ఈ చిన్న చితక వాళ్ళు కూడా కాదు, డైరెక్ట్గా సీఎం గారు ప్రకటన చేయాలి, చేస్తే అయిపోయింది అంతే. తప్ప ఎవరు ఎకరం కూడా ఎవరండి వీళ్ళందరూ చెప్పుకొని ఆయన దగ్గర మేరుబోని పొందటానికి ఇంకా ఏదో పదవులు ఆశించి చెప్పుకోవడం తప్పితే అవన్నీ అబద్ధాలు అవ్వదు. రైతుల దగ్గర మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు సర్వేలో, మీకు తెలుసు ఎవరని. అందుకని ఇంకా కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఉండే కొంది మా భూమి మా దగ్గర ఉంది కాబట్టి ఇవాళ మా అబ్బాయికి ఒక ఉద్యోగం ఇవ్వమంటాం, రేపు మా మనవడు కూడా ఒక ఉద్యోగం ఇవ్వని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను అంటుంది అవన్నీ కాకుండా అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు, సంక్షేమం అనేది తాత్కాలికం, రెండు దృష్టిలో పెట్టుకొని చేయాలి. సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. కాబట్టి సీఎం గారు అభివృద్ధిని కూడా భావితరాల భవిష్యత్తు గుర్తించి ఆయన తొందరగా ప్రకటించుకోమని చెప్పి నేను చెప్తున్నా. ల్యాండ్ పూలింగ్కి భూమి ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా ల్యాండ్ ఎక్విజిషన్కి, భూ సమీకరణ కాదు భూ సేకరణకైనా వెళ్ళేదానికి సిద్ధమని చెప్తున్నారు. దీని మీద కూడా మీరు అప్పుడు రైతుల నుంచి అలాంటి వ్యతిరేకత అవకాశం ఉంటే మీరు అలాంటి స్టెప్ తీసుకుంటారు? రైతుకి ఇష్టం లేకుండా ఎకరం కూడా తీసుకోలేరు. ఏదైనా నేను చెప్పేది ఏదన్నా ఏరే రకంగా ఉండొచ్చు కానీ పెళ్లి చేయడం కాపురం చేయించలేరు. దౌర్జన్యంగా తీసుకోవాలని చూసినా కూడా ఈ రాష్ట్రంలో ఇంకా ఎకరం కూడా పూలింగ్ జరగదు. మళ్ళీ ఈ సీఎం గారికి ఒక్క సీటు కూడా రాదు, ఇది గ్యారంటీ అంతే. అది మీరు ల్యాండ్ పూలింగ్ అంశంలో ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఒకవేళ బలవంతంగా ల్యాండ్ అక్విజిషన్కి వెళ్తే మీరు ఎటువంటి స్టెప్, అంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి సెకండ్ పూలింగ్ మొత్తం ఏదైనా థర్డ్ పూలింగ్ కానీ సెకండ్ పూలింగ్ కానీ ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజాలు ఇచ్చి కూలీలకు 10,000 ఇస్తే నేను సానుకూలంగా ఉంటాను. లేదంటే న్యాయస్థానం, హైకోర్టుని, సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయిస్తాను. డబ్బులు ఇవ్వకుండా భూమి డిమాండ్గా వాళ్ళు ఏదో లాక్కుందాము, భూ సేకరణ చట్టం ప్రకారంగా ఏదో 10 లక్షలు ఉంటే 40 లక్షలు ఇచ్చేసో 30 లక్షలు ఇచ్చేసో లాక్కుందామని చూస్తే రణరంగం సృష్టిస్తాం అంతే, దాంట్లో అనుమానం లేదు. డిమాండ్ కాదు, ఇప్పటివరకు బస్సులు ఆపల, ఆ రోజు ప్రతిరోజు బస్సులు ఆపిస్తా. ఇక్కడ కాదు, విజయవాడలో ఒకరోజు, గుంటూరులో ఒకరోజు, మళ్ళీ మంగళగిరిలో ఒకరోజు, ప్రతిరోజు ప్రతి హైవేలో ఎన్ని కేసులను పెట్టుకోనండి, ప్రతిరోజు ఒక హైవేలో ఒక సిటీలో ధర్నా చేసేసి బస్సులు మొత్తం ఆపేసి ట్రాఫిక్ రణరంగం సృష్టిస్తా అని చెప్పి నేను చెప్తా ఉన్నా. భూ సమీకరణ ఉందో, ల్యాండ్ పూలింగ్ ఉందో దాన్ని ఖచ్చితంగా తాము వ్యతిరేకిస్తున్నామని, ఇదే సందర్భంలో కొన్ని డిమాండ్లు ఏదైతే ఎకరానికి ₹1,00,00,000 ఇవ్వాలని, 1250 గజాల స్థలం ఇవ్వాలని, అలాగే వ్యవసాయ కూలీకి 10,000 ఇవ్వాలని అయితే జంజనం కోటేశ్వర గారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ బలవంతంగా భూ సమీకరణ కాదు సేకరణకు వెళ్తామని కానీ ముందుకు వెళితే రణరంగం సృష్టిస్తామని అయితే ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, నిడిముక్కల నుంచి.